తిరుమల దేవస్థాన ప్రధాన అర్చకులు మనందరికీ సుపరిచితులు రమణ దీక్షితులు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. అయితే గురువుగారు, నిజంగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అంటే ఆపదల్లో ఉన్న వాళ్ళకి అలా రక్షిస్తూ ఉంటాడు వెంకటేశ్వర స్వామి. ఒక్కొక్కసారి మనం ఎక్కడున్నా సరే ఆ వెంకటేశ్వర స్వామికి ఒక మొక్కు మొక్కేసుకుంటాం. అది ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడికి రావాలనే లేదు. కానీ ఆ మొక్కు తీరిన తర్వాత తీరిపోతుంది. అదేంటో నా జీవితంలో కూడా జరిగింది. ఎక్కడున్నా కానీ ఆ మొక్కు తీర్చలేని పరిస్థితుల్లో, అంటే రకరకాల కారణాలు రీత్యా, అంటే ఏ పొళ్ళు దన్నాలో మొక్కేసుకున్నారనుకోండి, ఆరోగ్యం సహకరించకపోవచ్చు, తర్వాత ఏదో ఇబ్బంది రావచ్చు, కుదరకపోతే అప్పుడు ఆ స్వామి కన్నెర్ర చేస్తారంటారా? కానీ మనకు మాత్రం ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ ఉండిపోతుంది అది తీరకపోతే మాత్రం. మరి దానికి వేరే ఏమైనా ఆల్టర్నేట్ ఉంటుందంటారా? స్వామివారిని మన తల్లిగా, తండ్రిగా, తాతగా కొలిచేటప్పుడు ఇవన్నీ పెద్దగా లెక్కకు రావమ్మా. ఇవి అంటే మనం చెయ్యగలిగి చెయ్యలేనప్పుడు, చెయ్యకపోవడం వల్ల ఏదైనా అపచారం జరుగుతుందనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉండొచ్చు. కానీ వేరే కారణాల వల్ల, అనివార్యమైన కారణాల వల్ల మనం మొక్కుబడి చెల్లించుకోకపోవడం వల్ల దీనికి మన పెద్దవాళ్ళు ఒక చిన్న కిటుకు పెట్టారు. ఇలాంటి మొక్కుబడి ఉంది, మొక్కు తీర్చుకోలేకపోయామంటే స్వామివారి హుండీలో అపరాధ కానుక అని ఒక కానుక వేసేస్తారు. అంటే వడ్డీ కాసులు పడు కాబట్టి వడ్డీతో సహానా అపరాధ కానుక అంటే పుల్లదండాలు పెడతామనుకున్నాము, ఆరోగ్య కారణాల వల్ల వీలు పడలేకపోయింది, లేకపోతే ఇక్కడ టికెట్లు పెట్టారు ఇప్పుడు అది లేకపోయింది, కానీ వెళ్ళిపోవాల్సి ఉంది కాబట్టి చేయలేకపోయాము. అప్పుడు స్వామివారికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక అపరాధ కానుక ఒక 100 రూపాయలు స్వామివారిని మొక్కుబడి, నేను చేయలేకపోయాను తండ్రి, నన్ను క్షమించు మనస్ఫూర్తిగా వేడుకొని స్వామివారికి అపరాధ కానుక పెట్టేది. నిజంగా జెన్యున్ రీజన్ ఉంటే తప్పకుండా స్వామివారు దాన్ని స్వీకరిస్తారు. సో ఇది నోట్ చేసుకోవాల్సిన అంశం. సో ఖచ్చితంగా, ఎందుకంటే మళ్ళీ అందరూ మొక్కేసుకుని కుదిరినా సరే చేయకపోతే మళ్ళీ అది కాస్త ఇబ్బందికర వాతావరణం. అయితే గురువుగారు, స్వామివారికి తలనీలాలు స్త్రీలు పూర్తిగా తలనీలాలు సమర్పించవచ్చు అంటారా? కొంతమంది సమర్పించాలి అంటున్నారు, కొంతమంది వద్దు అంటున్నారు. మీరేమంటారు? అది వారి వ్యక్తిగతమైన విషయాలమ్మా. అవన్నీ స్వామివారి ఏమి తలనీలాలు ఇవ్వమని అడగరు. అది అప్పట్లో ఒక సుప్రీం సాక్రిఫైస్గా మన యొక్క అహంకారాన్ని, అహంభావాన్ని, ఎందుకంటే మనం తల వెంట్రుకలు మనకు ఒక అందానికి ప్రత్యేకగా మనం ఎంతో దాన్ని కష్టపడి పెంచుకుంటాం, దానికి ఎన్నో సుగంధ ద్రవ్యాలు వాడతాము, దాన్ని ఎంతో కష్టపడతాం. కాబట్టి అటువంటి దాన్ని మనం స్వామివారికి ఇవ్వడం వల్ల మన అందమైన స్వరూపాన్ని కోల్పోతున్నాం. కాబట్టి అది మన అహంకారాన్ని మేము స్వామివారికి సమర్పించుకుంటున్నాం అనే ఒక భక్తిభావంతో స్వామివారికి సమర్పిస్తున్నారు. అది కాకుండా ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో ఒకరికి ప్రాణాపత్తులో ఉన్నారు, ఒకరు దీర్ఘకాలికంగా వైద్యం తీసుకుంటున్నారు, లేకపోతే ఇంకొక ఎక్స్ట్రీమ్ కండిషన్, అటువంటి సమయంలో ఇంకా ఏమి తెలియకుండా వాళ్ళు మొక్కుకుంటారు. నేను తల మీద నన్ను కాపాడితే, వారిని కాపాడితే తలని నేను సమర్పించుకుంటానని అలాంటి సమయంలో సమర్పించుకుంటారు. కుబేరుడికి స్వామివారు అప్పు ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ అప్పు ఇంకెప్పటికి తీరుతుందంటారు? ఏ విధంగా తీరుతుందంటారు? స్వామివారికి అప్పు ఇచ్చేది ఎవరన్నా? కుబేరుడు ఉత్తర దిశగా అధిపతి అష్టదిక్పాలకుల్లో. నేను ఇంతకుముందు చెప్పాను స్వామివారి చుట్టూ పరివార దేవతలు ఉంటారని. స్వామివారి చుట్టూ ఉన్న పరివార దేవతల్లో నాలుగో సర్కిల్లోనో 5వ సర్కిల్లోనో కుబేరుడు ఉంటాడు. అంత దూరంలో ఉంటాడు, దగ్గర కూడా ఉన్నాడు కుబేరుడు. ధనాధిపతి అనే ఒక పదవిని ఇచ్చిందే స్వామివారి. పులస్త్య బ్రహ్మకు పుత్రుడుగా పుట్టి ఎంతో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆ దిక్పాలకుడు అనే ఒక పదవిని స్వామివారి ఇస్తారు. అది ఉత్తర దిక్కుకు నువ్వు అధిపతిగా ఉండు, నువ్వు ధనాన్నింటినీ కూడా, ధనమంతా కూడా నీ దగ్గర ఉంటుంది, ఖజానా నీ దగ్గర ఉంటుంది, నవనిధులు అవన్నీ కూడా నీ దగ్గర పెట్టుకో అని స్వామివారు అనుగ్రహించి ఆయనకు ఆ పదవి ఇచ్చారు. స్వామివారికి అప్పివ్వడం ఇవన్నీ పురాణాల్లో వచ్చిన కథలు ఇవన్నీ. ఇది ఆయా క్షేత్రాన్ని ప్రబలంగా చేయడం కోసం అక్కడ ఉన్న స్వామివారి చుట్టూ కథలు అల్లడం, ఇలా చేస్తే అలా జరిగిందని. మహాలక్ష్మి స్వామివారిని వదిలి రావడం అనేది అవన్నీ కూడా మనకు కొన్ని, అంటే వీటికి మనం చూసే కన్నా అతీతంగా ఏదో కొన్ని విషయాలు ఉంటాయి.
మనకి ఏదో చెప్పదలుచుకున్నది మహర్షులు ఈ కథల రూపంలో చెప్పుంటారు. అవి మనకు మన మానవ మేధస్సుకు అందేవి కావు. అవన్నీ ఎప్పుడో కొంతమంది మహానుభావులకి ఆ ధ్యానం సమయంలో అవన్నీ స్ఫురిస్తూ ఉంటాయి స్వామివారి అనుగ్రహం వల్ల. ఓహో, ఇందువల్ల చెప్పారు అని. దూర్వాసమని మహాలక్ష్మి కాలుతో ప్రహారం చేశారు, అందువల్ల మహాలక్ష్మి అమ్మవారు వెళ్ళిపోయారు. అంటే మనకున్న ధనాన్ని మనం గౌరవంగా మనం కాపాడుకుంటే మన దగ్గర ఉంటుంది. లేకపోతే ధనం లేకపోతే మనం కూడా ధనం వెంటబడాల్సి వస్తుంది అనేది ఇలాంటి చిన్న చిన్న కథల ద్వారా మనకు కొన్ని నీతులు మహర్షులు చెప్పడానికి ప్రయత్నం చేశారు. అది అర్థం చేసుకుంటే జీవితంలో బాగుపడుతుంటారు. సో చాలా చాలా సంతోషంగా ఉంది గురుగారు, మీతో ఇన్ని విషయాలు ఎంత చక్కగా మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి చక్కగా మా వ్యూవర్స్ కోసం, మన ప్రేక్షకులందరి కోసం ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కగా సమాధానం చెప్పారు. ఎన్నెన్నో రెమెడీస్ కూడా అందించారు, స్వామివారి మహత్యాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. కోటి కోటి ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన రమణ దీక్షితులు గురువు గారితో చక్కగా స్వామివారికి సంబంధించిన ఎన్నో విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాము. చక్కటి రెమెడీలను కూడా మరి గురువుగారు మనందరి కోసం అందించారు కదా. ఖచ్చితంగా స్వామివారి విషయాలను తెలుసుకున్న మనందరం కూడా ధన్యులం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.